నేనైతే చట్నీ పెట్టినా, ఇంకా అమ్మ వచ్చి అయితే డబ్బాలలో స్టోరేజ్ చేస్తుంది. అప్పుడు ఎట్లా పెట్టుకుందిరా మా తెల్ల రెడ్డిగా ఉంటుండే, మరి ఇప్పుడేమో తెల్ల పడుతుంది బయట పెడితే. మీరు అప్పుడు ఎట్లా పెట్టుకుందరు? అప్పుడా మంచిగానే పెట్టుకుందాం. అది కాలం తీరుగానే ఉన్నది. ఇప్పుడు ముత్యవంతి ఉదల తీసినా నల్ల పడుతుంది. మేము కుండలో పెట్టుకుందాం, జీడి పోసి కుండలకు. మరి కుండలకు జీడి పోసి మంచిగా ఇట్లా డబ్బాలలో పెట్టుకోవాల్సి వస్తుంది. డబ్బాలలో పెట్టు, ఫ్రిడ్జ్ లో పెట్టు. ఇవతల పెడితే మాత్రం ఒక రోజు ఉంటలేదు తప్పు. మరి అప్పుడేనా ఏముండే మాకు. ఇప్పుడు అంతా స్టోరేజ్ అమ్మ నేను వచ్చేది, అమ్మ వచ్చి మొత్తం స్టోరేజ్ చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే కరీంనగర్ నుంచి చట్నీలు తెచ్చింది. 6 రోజుల నుంచి అయితే మా ఫ్రెండ్ తెచ్చిన చట్నీ తింటున్నా నేను. నెక్స్ట్ ఇది స్వీట్ చట్నీ కూడా తెచ్చింది మా ఫ్రెండ్. 2 చట్నీలు అయితే కరీంనగర్ నుంచి పట్టుకొచ్చింది. ఆమె తినుకుంటున్నాం 6 రోజుల నుంచి. ఈ తర్వాత నేను చట్నీ అయితే పెట్టుకున్నా. అమ్మ వచ్చే వరకు అయితే నేను రెడీ చేసుకుంటే అమ్మ వచ్చి అయితే కలిపి అయితే ఇంకా ఇట్లా చేస్తుంది. నెక్స్ట్ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను. అమ్మతో చట్నీ పెట్టడం అనుకున్నా కానీ కుదరలేదు. అమ్మ చేతి అయితే పడ్డది లాస్ట్కి వస్తే. ఇప్పుడైతే ఇంకా ఇలా స్టోరేజ్ చేస్తుంది అమ్మ. ఇంత ఫ్రెండ్స్ ఈరోజు మట్టుకు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అల్లం పావ పెట్టుకుంటున్నా. 1/2 కిలో ఉప్పుకు 1/2 కిలో కారం పోసుకోవాలా. 1/2 కిలో ఎల్లిగడ్డ, 1/2 కిలో అల్లము. అంతే. ఇంకా మనం కొలతలు అయితే గ్లాస్తో అయితే 2 గ్లాసులు వేసుకోవాలా. అయితే కొలతలు అయితే కొలిచి పోసుకుంటే మటుకు 1/2 కిలో ముక్కలకు 1/2 కిలో ఉప్పు, 1/2 పావు కారం అట్లా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. 1/2 కిలో అల్లం, 1/2 కిలో ఎల్లిగడ్డ. సూపర్ ఉంటుంది. ఇంకా చెప్పేది లేదు, ఇక తగ్గేది. నేనైతే పక్కా కొనుక్కుంటూ చెప్తున్నా. 1 కిలో 1/2 కిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే ఇక 1 ఇయర్ దాకా కూడా సూపర్. ఇక 1 ఇయర్ దాకా అంటే మరి బయట పెట్టకండి ఫ్రెండ్స్. బయట పెడితే మటుకు ఉండలేదు. మనకు అప్పుడు వెళ్తే ఉంటుండే అమ్మమ్మల కాలంలో నెలల్లో పెట్టుకుంటే. ఇప్పుడు మటుకు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మటుకి అలవాటు పడిపోతున్నాము. రెడ్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇక నేనైతే ఇలానే పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. మెంతి పొడి, జీలకర్ర పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. నల్లగా అవుతుంది జీలకర్ర పొడితోని. చాలా తక్కువ, కొంచెం కొంచెం అందాలకే వేసుకోవాలి. ఇది మీరైతే ఇంకా నేనైతే ఆవ పొడి వేస్తారట, నేనైతే వేయను. ఇష్టం. ఇంకా ఎవరి ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు. నా ప్రాసెస్ అయితే నేను ఇలా మా అమ్మ ఇలానే చెప్పింది. 1 కిలో 1/2 కిలో ఉప్పు, 1/2 పావు కారము అట్లనే పోసుకుంటాం. మనం ఎన్ని కిలోలు పెట్టుకుంటాం అనేది దాని మీద మనము ఉప్పు కారం పోసుకోవాలి ఫ్రెండ్స్. అలానే బాగుంటుంది, చాలా బాగుంటుంది. 2 కిలోల ముక్కల, మనం 3 కిలోల ముక్కల ఇంతే. ఇట్లా నేనైతే గానుగ నూనె, పల్లి నూనె తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇక ఇలా పోపు పెట్టుకున్నాను. 1.5 కిలో పోసుకుంటాను నేనైతే కిలోకు. 1/2 కిలో అల్లం, కిలో ఎల్లిగడ్డకి అయితే 1.5 కిలో దాకా పడుతుంది. 1/2 కిలోకి అయితే 1/4 కేజీ పోసుకోవాలి. నూనెతోటే బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ అయితే. చాలా బాగుంటుంది నూనెతోటి. ఎన్ని కొట్టుకొచ్చుకోవాలి ఏంటి అని అంటే ఒక మామూలు సైజు, ఇంత సైజు అయితే మనకు 30-35 కొట్టించుకుంటే చాలుతుంది. కిలో అల్లం, కిలో ఎల్లిగడ్డ ఫ్రెండ్స్. అలానే వేసుకుంటాను నేనైతే. పుల్లటి జ్యూస్ తెచ్చుకోవాలి కడాయి తెచ్చుకునేటప్పుడు. చాలా బాగుంటుంది. నా వీడియోలో అయితే నేను ఇలానే పెట్టుకుంటాను. నేను ఇంట్లోనే చేసినట్టుగా వీడియో కూడా అలా చెప్తున్నా. చాలా బాగుంటుంది. 2 డేస్ అయినాక మనము జాడీలకు తీసుకోవాలి. 2 డేస్ అన్నా 3 డేస్. ఇంకా అట్లా చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే పెడతాను. మా అమ్మ అదే ఫాలో అవుతున్నా నేను. మా అమ్మని కూడా ఇట్లా, అమ్మ వాళ్ళు కూడా ఇలానే పెట్టేవాళ్ళు. అమ్మ వాళ్ళు అయితే కుండలనే పెట్టారు, తర్వాత డబ్బాలలో పెట్టుకున్నారు. అన్నీ అందాదకే వేసుకుంటాను నేనైతే. మీకు కొలతలు అంటే 1 కిలోకు 1/2 కిలో ఉప్పు, 1/2 పావు కారం అని చెప్తున్నా ఫ్రెండ్స్. నేనైతే అందాదకే వేసుకుంటా, అందాదకే పెట్టుకుంటా ఎప్పుడు.
కానీ మీకోసమని కొలతలు అట్లా రాళ్ళు ఫాలో అయ్యి చెప్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా. తెల్ల గిన్నెలలో పెట్టుకోకుండా ఫ్రెండ్స్ పప్పులు వస్తాయి. తెల్ల గిన్నెలలో పెడితే స్టీల్ గిన్నెనా ప్లాస్టిక్దా ఒక 2 days లేకపోతే గ్లాసుదా ఇలా పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇవి కూడా నేను చాలా బాగా వేసుకుంటాను, ఎక్కువనే వేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. మీరు ఎంతమంది వేసుకుంటారో వేసుకోవాలని. ఆల్మోస్ట్ 1 కిలో పెట్టుకుంటే 1/2 కిలో దాకా వేసుకుంటాయి ఎల్లిపాయలు. చాలా బాగుంటాయి. నేనైతే అల్లం చట్నీ పెట్టుకుంటున్నా. ఉప్పు కారం ఇలా కలుపుకున్నాను. కలుపుకున్నాక ఇక కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. తర్వాత కొంచెం మెంతి పొడి, ఉప్పు కారం జీలకర్ర మెంతి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మెంతి పేస్ట్ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈజీ మెథడ్. తర్వాత మనం ఆయిల్, నేనైతే పల్లి నూనె వాడతా. ఆయిల్ వేసుకోవాలా. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక ఇలా ముక్కలు వేసుకోవాలా. ముక్కలు వేసుకోవాలా. కలుపుకున్నాక 2-3 రోజులు ఊరినాక మనం డబ్బాలు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే పులివేసి